హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే సార్, జగన్ అధికారంలో ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన పథకాల పేర్లన్నీ కూడా ఇప్పుడు మార్చేశారంట కదా, అంటే ఆ పథకాల పేర్లు ఎందుకు మార్చారు, మరి దీని వెనుక లోకేష్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇన్వాల్వ్ అయ్యి మార్చారంటున్నారు. మార్చడానికి గల కారణాలు ఏంటి, ఏ పథకాల పేర్లు మార్చారు సార్? దాదాపు 6 పథకాలకి పేర్లు మార్చినట్టుగా అనౌన్స్ చేశారు. మిగతా పథకాలు ఏమీ అనౌన్స్ చేయలేదు పేర్లు. 6 ఏంటంటే జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యా కానుక మీద కిట్స్ ఇవ్వడం అవన్నీ ఇచ్చేస్తుంటాడు కదా, వాళ్ళకి బట్టలు ఇవ్వడం, షూలు అవన్నీ. ఓకే. సో దానికి సంబంధించి ఆ పథకాన్ని మార్చేశారు. దాన్ని సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర అని పెట్టారు. రెండవది జగనన్న గోరుముద్ద మధ్యాహ్న భోజన పథకం. దాంట్లో 5 రోజులు ఎగ్స్ ఇలాంటివి ఉన్నాయి. వాటిలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అని పెట్టారు. డొక్కా సీతమ్మ 19th సెంచరీ చివరిలో ఉన్నింది, 20th సెంచరీ అర్లీగా చనిపోయింది. 1909లో చనిపోయింది. ఆమె ఒక స్కాలర్, బ్రాహ్మణ స్కాలర్ పెళ్లి చేసుకున్నాడు ఆమెని. అందువల్ల ఆమెకి కొంత డబ్బులు ఉన్నాయి. దాంతో ఆమె గోదావరి జిల్లాలో విపరీతంగా కొన్ని వేల మందికి అన్న దానం అంటే ఫుడ్ పెట్టడం అనేది చేసింది. అప్పట్లో ఆమె చాలా పాపులర్. ఆమెను ఆంధ్ర అన్నపూర్ణ అని పిలిచేవాళ్ళు. ఆపరా అన్నపూర్ణ అని బిరుదు కూడా వచ్చింది ఆమెకి. సో ఆమె ముందు నుంచి కూడా ఆమెను గురించి పవన్ కళ్యాణ్ ఎక్కువ చెప్తున్నాడు, డొక్కా సీతమ్మ అని. సో పవన్ కళ్యాణ్ ముందు నుంచి కూడా ఆమె పేరుతో ఒక పథకం పెట్టండి అని కూడా అడుగుతూ ఉన్నాడు, తెలుగుదేశం ఇది. సో దీనికి ఆమె అన్నపూర్ణగా పేరుంది, అందరికీ అన్నం పెట్టింది కాబట్టి ఇది మధ్యాహ్న భోజనానికి పథకానికి ఆమె పేరు పెడితే బాగుంటుందని పేరు పెట్టారు. దీనికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం అని పెట్టారు. మూడవది జగనన్న ఆనిముత్యాలు. సో అంటే మెరిట్ దీంతో స్కాలర్షిప్లు అవి ఇవ్వడం. దానికి అబ్దుల్ కలాం ప్రతిభా సేవా పురస్కారం అని పెట్టారు. కలాం పేరు పెట్టడం కూడా దీనికి సముచితంగా ఉంది. ఎందుకంటే కలాం ఎక్కడ మెరిట్ ఉన్నా, ఎక్కడ స్పార్క్ ఉన్న విద్యార్థులు, యూత్లు ఆయన దేశం అంతా తిరిగి లీడ్ ఇండియా అనే ఆర్గనైజేషన్ పెట్టి దాన్ని ప్రోత్సహించాడు. మనం రీసెంట్గా వచ్చిన శ్రీకాంత్ సినిమా కూడా చూసాము. శ్రీకాంత్ సినిమాలో కూడా శ్రీకాంత్ బొల్ల ఆయన బ్లైండ్ అయితే 9th క్లాస్లోనే మీరు ఎవరెవరు ఏ గోల్స్ అని చెప్తా ఉంటే శ్రీకాంత్ లేచి నేను రాష్ట్రపతి అవుతానంటే అందరూ నవ్వితే కలాం ప్రోత్సహించాడు. అప్పటి నుంచి కలాం ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. తర్వాత ఫస్ట్ అతను వ్యాపారం చేయడానికి కూడా కలామే పెట్టుబడులు పెట్టాడు. తనకున్న మేగర్ పొదుపుని ఇచ్చాడు. సో ఆ రకంగా కలాం ఖచ్చితంగా యూత్కి ఒక ఆదర్శంగా నిలిచాడు. ఆయన పేరు పెట్టడం దీనికి సముచితంగా ఉంది. నాలుగవది నాలుగవది వచ్చి మనబడి మన భవిష్యత్తు. దీన్ని వచ్చి మనబడి నాడు నేడనే ఉండేది ఇంతకుముందు. దీన్ని ఇప్పుడు మనబడి మన భవిష్యత్తు అని మార్చారు. దీనికి వేరే ఎవరి వ్యక్తుల పేర్లు ఏం పెట్టలేదు, ఎందుకంటే దాంట్లో కూడా వ్యక్తి పేరు లేదు జగన్ దీంట్లో కూడా. అట్లాగే స్వేచ్ఛ అని ఇంకొక ప్రోగ్రాం ఉంది బాలికలకు సంబంధించి, దాన్ని బాలికా రక్ష అని పెట్టారు. ఇంకొకటి పాఠ్యపుస్తకాలు వాటికి సంబంధించి ఒక ఇది ఇచ్చారు. మొత్తంగా 3 పేర్లు పెట్టారు, 3 పేర్లు పెట్టారు కొత్తగా. అంటే జగన్ పేరుని తీసేసి 3 కొత్త పేర్లు. ఆ 3 కొత్త పేర్లు ఏవి? సర్వేపల్లి రాధాకృష్ణ, ఈమె డొక్కా సీతమ్మ, తర్వాత అబ్దుల్ కలాం. ఖచ్చితంగా దీన్ని అప్రిషియేట్ చేయాలి మనం. ఎందుకంటే చాలా విపరీతమైన పోకడకి వెళ్ళాడు జగన్. ప్రతిదానికి జగన్ పేరు లేకపోతే వైఎస్ఆర్ పేరు పెట్టాడు. అంతకుముందు చంద్రబాబు కూడా అదే మెథడ్లో ఉన్నాడు. 2014-19లో ప్రతిదానికి చంద్రన్న అనే ఉండేది. దాని తర్వాత జగన్ వచ్చి ఇంకా దాన్ని కొన్ని రెట్లు పెంచి చివరికి పాస్బుక్ల మీద కూడా తన ఫోటో, నిజానికి అది చాలా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. పాస్బుక్ అనేది ఆ రైతు ఫోటో ఉండాలి, లేకపోతే గవర్నమెంట్ సీల్ ఉండాలి. ఆ రైతుకి ఎవరిదో ఆ రైతు ఫోటో ఉండాలి, ఆడ కానీ స్త్రీ మగవాళ్ళు కానీ వాళ్ళ ఫోటోలు ఉండాలి. జగన్ ఫోటో దాని మీద ఉండాల్సిన అవసరం లేదు. సో దాన్ని ఏదో సమర్థించుకోవడానికి ఇంకెవరో అది పెట్టారు ఇది పెట్టారు అనేది సమర్థన కాదు. వాళ్ళు అది పెట్టారు కాబట్టి నేను ఇది పెడితే తప్పేమనేది ఎప్పుడు కూడా ఆ లాజిక్ రాంగు. ఇది కరెక్టా కాదా మాట్లాడాలి. ఈ కాంటెక్స్ట్ వచ్చినప్పుడు అది మాట్లాడాలి, కానీ ఇది కాకుండా అది పెట్టారు కదా అంటే వేస్ట్. ఖచ్చితంగా అది తప్పు. అలాగే ప్రతిదానికి జగన్ పేర్లు పెట్టడం అనేది ఎక్స్ట్రీమో అయిపోయింది. జగనన్న అవసరం లేదు. నీ పేరు ఎలాగో ఉంటుంది, నువ్వు చేసినావని తెలుస్తుంది. మళ్ళీ దాని మీద ఎందుకు ప్రతిదీ బ్రాండ్ ఎందుకు? ఇదేంటంటే ఒక రకమైన ఇన్ఫీరియర్ లేకపోతే ఇన్సెక్యూరిటీ నుంచి వస్తుంది. మన పేర్లు పెట్టకపోతే మనం
మర్చిపోతారేమో జనం అని వస్తుంది తప్ప కరెక్ట్గా అర్థం చేసుకుంటే బ్రాండింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. బ్రాండింగ్ను నువ్వు ప్రతిసారి నీ పేరు పెడితేనే బ్రాండింగ్ నీకే అవుతుందనే అవసరం లేదు. నువ్వు కరెక్ట్గా ఆ పథకాన్ని అమలు ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నాడు, ఆరోగ్యశ్రీ ఆయన పేరు పెట్టినా పెట్టకపోయినా రాజశేఖర రెడ్డి అంటే ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ ఈ రెండు ఇప్పటికీ గుర్తున్నాయి. 108 ఇవన్నీ గుర్తున్నాయి కదా. సో రాజశేఖర రెడ్డి పేరున్నా ఒకటే, పేరు లేకపోయినా ఒకటే, వాటిని ఎవరు మర్చిపోరు. అట్లాగే ఎన్టీఆర్ అంటే కొన్ని ఇవి ఉన్నాయి. అట్లా ప్రతి ఒక్కరికి వాళ్ళు చేసిన ఇది అనేది నిలిచిపోతుంది. ఇప్పటికి కూడా రేషన్ బియ్యం అనగానే ఎన్టీఆర్ పేరే చెప్తారు. సో రేషన్ బియ్యంకి ఇప్పుడు ఏ పేరైనా రాజీవ్ గాంధీ రేషన్ బియ్యం, మోడీ రేషన్ బియ్యం ఏదన్నా పెట్టు, రేషన్ బియ్యం అనగానే నీకు ఫస్ట్ గుర్తొచ్చే పేరు ఎన్టీఆర్. అలాగా నువ్వు ఆ రకంగా జనంలో నిలబడాలి. కానీ నా ఫోటో పెడతాను, నా పేరు పెడతాను ప్రతిదానికంటే అది మొహం ఎత్తుతుంది, జనాలకి వ్యతిరేకత వస్తుంది. అదే జరిగింది. సో ఆ రకంగా ఇప్పుడైనా మేబీ ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ లేకపోతే ఈ పేర్లు పెట్టుంటారనే డౌటే. పవన్ కళ్యాణ్ ముందు నుంచి కూడా నేషనల్ లీడర్ల పేర్లు, మన ఆంధ్రాలో లీడర్ల పేర్లు పెట్టండి అని చెప్పాడు. అది కొంతవరకు మంచిదే. ఎందుకంటే ఇప్పుడు డొక్కా సీతమ్మ ఎవరో తెలియదు, ఇప్పుడు ఎవరు అని అందరూ అడుగుతారు. ఆమె ఇట్లా అన్నం పెట్టిందంటే అది కొంత ఇన్స్పిరేషనల్గానే ఉంటుంది. అట్లాగే చాలామంది చాలా ఏరియాలో పెట్టుంటారు, ఇప్పుడు కూడా పెడుతుంటారు. గ్రామాల్లో వెళ్తే పెట్టేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. కానీ అదొక ఇన్స్పిరేషన్ ఉంటుంది. కలాం ఇన్స్పిరేషను, సర్వేపల్లి రాధాకృష్ణ ఎడ్యుకేషన్ రంగంలో మన ఇండియన్ ఫిలాసఫీని తీసుకెళ్లడంలో ఆయన చాలా కృషి చేశాడు. సో ఇలాగ వీళ్ళ పేర్లు పెట్టడం అనేది మంచి పద్ధతి. చంద్రబాబు అది చేశాడు. గతంలో చంద్రబాబు కూడా చేయలేదు, ఇప్పుడు చేయడానికి పవన్ కళ్యాణ్ ఇన్ఫ్లుయెన్స్ కూడా కారణం కావచ్చు. గతంలో ఏ స్థాయిలో ఉండదంటే పోటీ పున్నమి గెస్ట్ హౌస్ ఫర్ ఎగ్జాంపుల్. పున్నమి గెస్ట్ హౌస్ అంటే చాలామంది పున్నమి గెస్ట్ హౌస్ మంచి పేరే కదా బాగుందని, కానీ పున్నమి అంటే ఏంటి? వెన్నెల వృద్ధి చంద్రుడు. సో చంద్రబాబు పేరు ఉండేట్టుగా దాన్ని డిజైన్ చేశారు పున్నమి గెస్ట్ హౌస్ అని. దాని తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చినాక దాన్ని హరిత గెస్ట్ హౌస్కి మార్చారు. హరిత అంటే ఏంటి? హరి అంటే సూర్యుడు, రాజశేఖర్ అంటే సూర్యుడు. సో హరిత అంటే సూర్యుడు, రాజశేఖర రెడ్డి వచ్చే విధంగా దాన్ని డిజైన్ చేస్తారు. అది తెలివిగా. ఆ స్థాయిలో కుతే అవసరం ఏముంది? నీ పేర్లు ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవంతా కూడా ఏంటంటే జగన్ ఏ స్థాయికి వెళ్ళాడంటే అంబేద్కర్ పేరు ఉన్న పథకాన్ని కూడా తీసి తన పేరు పెట్టుకోవడం. నిజానికి అంబేద్కర్ పేరు కంపల్సరీ మంచిది. సో ఇది మార్చారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. కాకపోతే దీని మీద లోకేష్ మీద వస్తున్న విమర్శలు ఏంటంటే పథకాల పేరు మార్చావు, ఓకే, ఇవన్నీ కూడా జగన్ పెట్టింది, సరే నువ్వు పేర్లు మార్చావు మంచిదే, కానీ ఈ పథకాలు నువ్వు అమలు చేయబోతున్నావా లేదా అనేది ఇప్పుడు వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అంటే సొమ్ములు పథకాలు ఒకరివి, షోకులు లోకేష్ అనే టైటిల్ పెట్టి వాళ్ళు పోస్ట్ పెట్టారు. ఆ క్వశ్చన్ కూడా రైట్కి వచ్చినాయి. ఎందుకంటే పథకాల పేర్లు మార్చావు మంచిది, ఇవన్నీ కూడా జగన్ నాడు నేడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్కి మంచి పేరు తీసుకొచ్చిన పథకం. ఈ పథకాలన్నీ కూడా జగన్కి మంచి పేర్లే వచ్చాయి. విద్యా కానుక కావచ్చు, గోరుముద్ద కావచ్చు, ఆనిముత్యాలు కావచ్చు, స్వేచ్ఛ కావచ్చు, ఇవన్నీ కూడా జగన్కి పేరు తీసుకొని వచ్చిన పథకాలు. మరి ఈ పథకాలన్నీ సక్రమంగా అమలు అవుతున్నాయా లేదనేది ఇవాళ చర్చ జరగాల్సిన అవసరం కూడా ఉంది. వీళ్ళు వచ్చిన తర్వాత జగన్ పథకాలని చేస్తున్నాడా? ఒక్క పెన్షన్ తప్ప ఇంకే పథకాలు చేయలేదు ఇప్పటి వరకు. ఇంకా ఎక్కువ ఇస్తానని హామీ ఇచ్చాడు కానీ ఏమీ చేయలేదు అనేది చంద్రబాబు ప్రభుత్వం మీద ఉన్న విమర్శ. దీనికి 50 రోజుల్లోనే మనం తేల్చలేం కాబట్టి ఇంకొంత వెయిట్ చేయాలి. మేబీ 1 year 2 years తర్వాత కానీ తెలీదు. కానీ మామూలుగా చంద్రబాబు మాటలు చూస్తూ ఉంటే అమలు చేసేటివి కనబడట్లా. ఆయన ఆల్రెడీ అసెంబ్లీలో కూడా భయం వేస్తుంది, సూపర్ 6 ఇచ్చాము, ప్రజలు కూడా ఆలోచించాలి అని చెప్తున్నాడు. ప్రజలు కాదు ఆలోచించాల్సింది, పథకాలు ఇచ్చే ముందు రాజకీయ నాయకులు ఆలోచించాలి. హామీలు ఇచ్చే ముందు ప్రజలు ఎందుకు ఆలోచిస్తారు? నువ్వు ఇస్తానంటేనే కదా వాళ్ళు నీకు ఓట్లు వేస్తారు. నేను ఈలేనని ఉంటే అప్పుడే తెలిసిపోయేది కదా. సో నువ్వు ఇస్తానని ఇప్పుడు మళ్ళీ ప్రజలు ఆలోచించాలంటే, కాబట్టి ఇది రాంగ్. సో అందువల్ల ప్రజలు మరి దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారని చూడాలి. పథకాలు ఖచ్చితంగా తను చెప్పిన మాట కట్టుబడి చేయాలి, చేయకపోతే హామీలు ఇవ్వకూడదు. సో అట్టప్పుడు నేను ఇంకా హామీలు ఇవ్వను, ఇప్పుడు హామీలు ఇచ్చింది నేను తప్పైనానన్నా ఓపెన్గా చెప్పాలి. సో ఈ ట్రాన్స్పరెన్సీ ఎవరిలో లేదు, ఏ రాజకీయ నాయకుల్లో కూడా లేదు. సో దీనివల్ల ఈ పథకాల పేర్లు మార్చడం అన్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. అట్ ద